ఫ్యూల్ కన్సంప్షన్ మీద మీరు మంచి రీసెర్చ్ కూడా తయారు చేశారంటున్నారు, అంటే మైలేజ్ ఎక్కువ రావడం అని. అంటే ఏమన్నా ఇప్పుడున్న పెట్రోల్ ధరలు ఎప్పుడెప్పుడు బగ్గు అని పెరిగిపోతున్నాయి అనమాట. ఈ కార్లో పెట్రోల్ మైలేజ్ కానీ, బైకులో మైలేజ్ కానీ ఇంకా పెంపుదల చేయడానికి ఒక ప్రత్యేకమైన ఇంజన్ తయారు చేయాలనే ఆలోచన ఏమైనా వచ్చిందా మీకు ఎప్పుడైనా? దానికి స్కోప్ లేదు, ఎందుకంటే మేము చేసింది బేసిక్గా స్టేషనరీ ఇంజన్స్ మీద చేసాం. సో ఆటోమొబైల్ ఇంజన్స్ చేసుకోవాలంటే దాని ఎక్విప్మెంటు, తర్వాత దాని ఫెసిలిటీస్ అన్నీ ఉండాలి. సో ఎవరైనా ఇండస్ట్రీ స్పాన్సర్షిప్ ఇవ్వగలిగితే చేసి ఉండేవాళ్ళం మేము. ఆ రోజుల్లో మాకెవరు ఇండస్ట్రీ స్పాన్సర్షిప్ దొరకలేదు. అదే ఐఐటీలోనూ ఐఐఎస్సిలోనూ అక్కడ ఉంటే కినా వాళ్ళు వస్తారు ముందుకు. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఇలాంటి రీసెర్చ్ చేస్తున్నాం, మాకు సపోర్ట్ ఇవ్వండి అని అడిగినా కూడా అక్కడికి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. సో మేము కూడా అంత గట్టిగా ఎఫర్ట్ పెట్టానని చెప్పాను. ఒక లెటర్స్ రాస్తున్నాం, బట్ రెస్పాన్స్ లేకుంటే మనం వెళ్ళి దాన్ని పర్స్యూ చేయలేకపోయాం ఆ రోజుల్లో. ఎందుకంటే ఉన్న స్టూడెంట్స్ ఎక్కువ, ఉన్న వర్క్ టీచింగ్ లోడ్ ఉంటుంది, ఈ వీటితోనే మనకు సరిపోయింది. కాబట్టి వీ హ్యావ్ నాట్ గాన్ టు దట్ ఎక్స్టెంట్. బట్ డెఫినెట్లీ దిస్ కాన్సెప్ట్ ఈజ్ గోయింగ్ టు బి యూస్ఫుల్. వై? బికాజ్ వీ హ్యావ్ పబ్లిష్ సెవరల్ పేపర్స్. ఇవాళ నాకు 280 పబ్లికేషన్స్ ఉంటాయి డిఫరెంట్ టాపిక్స్ మీద, ఇంజన్స్ మీద. ఇంటర్నేషనల్ జర్నల్స్లో ఉన్నాయి, నేషనల్ జర్నల్స్లో ఉంటుంది, కాన్ఫరెన్సెస్లో ప్రజెంట్ చేస్తున్నాం అన్నీ. సో కాన్సెప్ట్స్ అయితే ఈ రీసెర్చ్ సొసైటీలో ఇట్ వెంట్, అండ్ ఈవెన్ టుడే దట్ లీన్ బర్న్ కాన్సెప్ట్ ఈజ్ బీయింగ్ డన్ బై సమ్ ఆఫ్ ది రీసెర్చర్స్. కూడేరు రాజగోపాల్ అంటే కూడేరు అనేది, అంటే మీరు ఆ గ్రామంలో మీ ఫోర్ ఫాదర్స్ వాళ్ళు ఉండడం వల్ల కూడేరు రాజగోపాల్ వచ్చింది ఇంటి పేరు, లేకపోతే ఇంటి పేరు వేరేనంటారు? ఇంటి పేరు కూడేరే. మాకు ఎలా వచ్చిందో తెలీదు, మరి మా గ్రామం అదే గ్రామం పేరు పెట్టారో మరి ఏం చేశారో తెలీదు. మా నాన్న పేరు కూడేరు ఆంజనేయులు అనేవాళ్ళు, సో మేము కూడేరు రాజగోపాల్ అని. అది ఎలా వచ్చింది ఏంటనేది ఆ ఫోర్ ఫాదర్స్ చెప్పాలి, అంత మాకు నాలెడ్జ్ లేదు దాని మీద. సో మేము అనుకోవడం ఏంటంటే గ్రామం ఉంది కదా ఆ పేరే పెట్టుంటారు వాళ్ళు. సో ఇంటి పేరు అనేది అలా వచ్చేసింది మాకు. కూడేరు ఆంజనేయులు గారు ఫాదర్, మదర్ పేరు సుశీలమ్మ. కూడేరు సుశీలమ్మ గారు. ఆమె కూడా అంటే వాళ్ళ ఫాదర్ వచ్చి మళ్ళీ డిప్యూటీ కలెక్టర్. ఓకే, శివప్ప మీ తాతగారు. మా తాతగారు. ఆయన మంచి నేమ్ ఉన్న వ్యక్తి. ఇక్కడ డిప్యూటీ కలెక్టర్గా అనంతపురంలో కూడా చేశారు. ఆ రోజు డిప్యూటీ కలెక్టర్ అంటే చాలా, అంటే మన కలెక్టర్ కూడా ఉండేది కదా, ఇప్పుడు చూస్తున్నాం కదా. నేను ఇప్పటికీ అప్పటికీ రోజులు వేరు, చాలా పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నారు. అంటే మాకు ఆ సొసైటీలో రెస్పెక్ట్ ఎలా ఉందంటే బికాజ్ ఆఫ్ శివప్ప గ్రాండ్ సన్ అట్లా ఉండేది ఆ రోజు. తర్వాత ఫాదర్ వాజ్ ఏ సింపుల్ మెకానికల్ లిటరేట్సే. ఆయన ఒక గ్యారేజ్ పెట్టుకొని ఆయన బాగా షైన్ అయ్యారు. తర్వాత ఆయన పేరు నాకు, మా తాతగారి పేరు కనుమరుగైపోయింది. సో నాకు ఇక్కడ రికగ్నిషన్ మా నాన్న వల్ల ఎక్కువ వచ్చింది. అంటే నాన్నగారి వల్ల. మొత్తం నాన్నగారు ఏం చేసేవారు సార్? ఆయన మెకానిక్, ఆర్పిజిటి కంపెనీ అని ఉండేది. ఈ వాజ్ మెకానిక్. 70 రూపీస్ శాలరీ ఆయనకి. నేను 8th క్లాస్ వరకు మాకు ఒక చిన్న ఇల్లు, ఒక 2 రూమ్లు ఉండే గది, పవర్ ఉండేది కాదు. నేను చదువుకున్నది కూడా 8th క్లాస్ వరకు లాంతర్ పెట్టుకొని కెరోసిన్ బుడ్డీలు పెట్టుకొని చదువుకున్నాం మేము. అంత పరిస్థితి ఉండేది. సో తర్వాత ఆయన ఎప్పుడైతే గ్యారేజ్ పెట్టారో, సుజాత ఆటోమొబైల్స్ అనే గ్యారేజ్ పెట్టారు. సుజాత ఎందుకు ఆ పేరు పెట్టారు? సుజాత మా చిన్న చెల్లెలు. ఓకే, రైట్. అమ్మాయి పేరు పెట్టుకొని చేశాడు. సో హీ వాజ్ ఏ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్. మంచి, అంటే అట్ వర్క్ ఈజ్ ఎక్సలెంట్, కమిటెడ్ పర్సన్. దాంతో బాగా షైన్ అయ్యారు. సో దానివల్ల ఏంటంటే వన్స్ అతను బాగా సక్సెస్ అయిన తర్వాత మాకు హీ హ్యాస్ గివెన్ ఆల్ ఫెసిలిటీస్. ఒక 3-4 ఏళ్ళ నుండి మాకు అన్ని ఫెసిలిటీస్ ఆయన ఇచ్చారు. సో దట్స్ వై మాకు ఆ గ్యాప్ కనపడదు. అంటే అరే మేము ఆ లెవెల్ నుంచి వచ్చినా కూడా మేము చిన్నప్పుడు బాల్యంలోనే నాకు 2 కనిపించాయి. అంటే అలా ఉండటము, ఇలా ఉండటం కూడా. డౌన్ చూశారు, ఎర్త్ చూశారు, రెండు చూశారు. అమ్మగారు హౌస్ వైఫ్ సార్? అమ్మగారు హౌస్ వైఫ్. ఇక మీరు ఎంతమంది సంతానం సార్ మీ నాన్నమ్మ? మేము 5, 2 బ్రదర్స్, 3 సిస్టర్స్. 2 సిస్టర్స్ ఇక్కడే ఉంటారు. ఒక ఆమె తిరుపతిలో ఉంటుంది, ఇంకొకరు ఒంగోలులో ఉంటారు. ఒంగోలు. ఏం చేస్తారు సార్ మీ బావగారు? అందరూ జాబ్సే. అందరూ జాబ్సే. మీ బావగారు? మా బావగారు వచ్చి ఇక్కడ టెక్స్ట్ బుక్ దాంట్లో మేనేజర్గా ఉండేవాళ్ళు, రిటైర్ అయిపోయారు. ఓకే. ఇంకొక బావగారు కూడా రిటైర్ అయిపోయారు. మన ఆర్ట్స్ కాలేజ్లో కెమిస్ట్రీ లెక్చరర్ చంద్రశేఖర్.
ఓకే. ఆయన రిటైర్ అయిపోయారు. ఇంకో ఆయన కూడా మా పెద్ద అంటే అక్క అనమాట, ఆమె టీచరు, ఆయన బిజినెస్ అది చూసుకునేవాళ్ళు, చిన్న చిన్న జాబ్స్ చేసేవాళ్ళు, పెద్ద జాబ్స్ ఏం లేదు. సో వాళ్ళు అందరూ కూడా రిటైర్డ్ లైఫ్, దే ఆర్ పీస్ఫుల్ లైఫ్ దే ఆర్ లీడింగ్. ఇంకా మీ బ్రదర్ సార్, అన్న తమ్ముడు సార్? బ్రదర్ చిన్నవాడు సార్. సో నాన్న బిజినెస్ అంతా ఆయనకి ఇచ్చారు, పాపం ఆయన ఫెయిల్యూర్ అయ్యి బిజినెస్. సో హీ వెంట చాలా పెద్దగా చేయాలనుకున్నాడు. ఆయన ₹1 అప్పు చేయడు, ఈయన మొత్తం అప్పులే. దాంతో బిజినెస్ కొలాప్స్ అయింది. సో హీ వెంట్ జాబ్. ఓకే. మీరు ఎప్పుడు పుట్టారు సార్? 53 అండి. 1953 February 2nd. ఓకే. 53లో పుట్టారు. అంటే మీరు పెద్దవారు ఇంటికి? నేను సెకండ్. మా సిస్టర్ 52లో పుట్టింది, ఆమె పెద్ద ఆమె. మీ బ్రదర్ ఏం చదువుకున్నారు? మా బ్రదర్ ఇక్కడనే చేశాడు, ఎస్కే యూనివర్సిటీలో రూరల్ డెవలప్మెంట్లో చేశాడు. ఓకే. పీజీ చేశాడు. ఆ టైంలో వాడికి ఉన్న నాలెడ్జ్, వాడు కూడా ఆటోమొబైల్ ఎక్స్పర్ట్ కదా, వాడికి కూడా గెయిల్ ఉంది కదా, గ్యాస్ అథారిటీ ఇండియా లిమిటెడ్, దాంట్లో జాబ్ వచ్చింది. 1 వీక్ ఉన్నాడు. నాకు ఈ జాబ్ ఎందుకు, నాకు ఇక్కడే బాగుందని బిజినెస్ వచ్చేసాడు. ఆ మారుతి ఏదో తీసుకున్నాడు. అక్కడంతా మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువైపోయి, లోన్స్ ఎక్కువైపోయి, క్లియర్గా లెఫ్ట్ ఆల్ ది బిజినెస్, ఆల్ ప్రాపర్టీస్ అన్నీ పోయినాయి. మాకు అసలుకి పేరెంట్ మా నాన్న సంపాదించిందంతా వాడు పోగొట్టేసాడు. మొత్తం పోయిందంతా. మీరేమనలేదా? నాన్నగా సంపాదించినంత పోతే ఏం రావాలి? మేము బాధపడ్డాం అంతే, కానీ ఏం చేస్తాం, వాట్ లిటిల్ సపోర్ట్ వీ కెన్ గివ్, వీ హ్యావ్ సపోర్టెడ్ హిమ్ టు మళ్ళీ నార్మల్ లైఫ్కి తీసుకురావడానికి మా ప్రయత్నం చేశాం. ఓకే. మీరు ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారు సార్? చిత్తూరు అండి. చిత్తూరు. మై వైఫ్స్ ప్లేస్ ఇస్ చిత్తూరు. చిత్తూరులో కన్నయ్య నాయుడు అని ఫ్యామిలీ, అంటే ఇక్కడ రామాలయం అని ఉంటుంది, దాన్ని కట్టించిన వ్యక్తి మన కన్నయ్య నాయుడు. కన్నయ్య నాయుడు గారి మనవరాలు ఈమె. ఆమెను నేను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మేడం ఏం చేస్తారు సార్? హౌస్ వైఫేనా ఏమన్నా? ఈమె హౌస్ వైఫ్. అంటే క్వాలిఫికేషన్ సార్ మేడం? తన క్వాలిఫికేషన్ BA చదువుతుంది. షీ హాజ్ నాట్ కంప్లీటెడ్ BA. సార్. మీకు రిలేటివ్సా బయట సంబంధమా సార్? రిలేటివ్స్ కాదు, బయట సంబంధం. ఏమైనా ఎక్కడైనా చూసి నేను ఇష్టపడి చేసుకున్న సంబంధం, పెద్దలు ఒప్పుకున్న సంబంధం. అంటే నేను ఇష్టపడిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు. ఎక్కడ చూశారు అప్పుడు మేడంని? నాకు ఇక్కడనే పరిచయం, అంటే వాళ్ళ బ్రదర్ నాకు క్లాస్మేట్. ఓకే. ఈ అమ్మాయి వాళ్ళ బ్రదర్ నా క్లాస్మేట్. వాళ్ళు చిత్తూరు కదా, మీరే పోయారు అక్కడికి? వాళ్ళు చిత్తూరు అయినా కూడా వాళ్ళ ఫాదర్ రైల్వేస్లో ఉండేవాడు. ఆయన అన్ని చోట్ల వర్క్ చేసేవాళ్ళు. ఇక్కడ కూడా వర్క్ చేశాడు, ఇక్కడ రైల్వే స్టేషన్ ఆయన స్టేషన్ మాస్టర్గా అట్లా చేస్తున్నారు. ఓకే. కమర్షియల్ ఇన్స్పెక్టర్గానే ఏదో ఉన్నారు ఇక్కడ. కదిరిలో స్టేషన్ మాస్టర్గా ఉన్నారు. ఇంకా అట్లానే ఇక్కడెక్కడనే తిరిగారు వాళ్ళు. ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్లో ఉండేది ఆమె. సురేష్ అని వాళ్ళ బ్రదర్, ఇప్పుడు ఆయన బొరుకా స్టీల్స్లో పనిచేస్తున్నారులే, ఇప్పుడు యూఎస్లో ఉన్నాడు. వాళ్ళ సిస్టర్ అనమాట. అతనికి మా క్లాస్మేట్ కాబట్టి వాళ్ళ సిస్టర్ నాకు తెలుసు. అలా వాళ్ళు తెలిసిన ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ కదా అనేసి నేను ఇష్టపడ్డానని చెప్తే ఇంట్లో ఓకే అని చెప్పి, అంటే సేమ్ మన కమ్యూనిటీ వాళ్ళే కాబట్టి అట్లాంటి నాకు ప్రాబ్లమ్స్ కూడా రాలేదు. సో దే ఆల్సో ఫెల్ట్ దట్ ఇట్స్ ఎ గుడ్ అలియన్స్. ఫ్రెండ్ సిస్టర్ని ఇష్టపడి చేసుకున్నారా? అంటే మీరు ఒకటే ఇష్టపడ్డారా, మేడం కూడా ఇష్టపడ్డారా? సో న్యాచురలీ ఇట్ షుడ్ బి వన్ సైడ్. ఆర్యానా మీరు? ఆర్యా కాదు, ఆర్యా టైంలో వన్ సైడ్ ఆర్యా కాకుండా మేము ఎట్లా ఫీల్ అయ్యామో వాళ్ళు కూడా అంతే ఇదిగా ఫీల్ అయ్యారు. ఓకే. అంటే ప్రపోజ్ చేశారా మీరు? ఏమైనా మామూలుగా ఇంట్లో పోయి చెప్పేశారా? అలాంటిది ఏం, అదే చెప్తున్నాను కదా, ఇష్టపడటం వేరు, ప్రపోజ్ చేసి ఇట్లా చేయటం ఏం కాదు. సో వీ ఎక్స్ప్రెస్ ద ఇంట్రెస్ట్, దే ఆల్సో యాక్సెప్టెడ్. మీరు ఇష్టపడి మేడం డిగ్రీ కూడా కంప్లీట్ చేయకుండా చేశారేమో? అంటే తను డిగ్రీ చేయలేదని, కానీ 3 years కంప్లీట్ చేసింది. 1 or 2 subjects ఉంది రాసుకుంటే. డిస్టర్బ్ చేస్తే ఎక్కడ కంప్లీట్ చేస్తారు పాపం? ఇంక తర్వాత మేము వెళ్ళిపోయాయి కదా. నేను యాక్చువల్లీ మై ఫస్ట్ అపాయింట్మెంట్ వాజ్ ఎల్స్వేర్, తుమ్కూరులో చేశాను. సార్ మీరు డిస్టర్బ్ చేసిన తర్వాత ఇంకా డిగ్రీ ఆడ కంప్లీట్ చేస్తారు లేకపోతే బాబు మేడం కూడా డిగ్రీ చేసి హిస్టరీలో ఏదో ఒకటి చేసుకొని పీజీలో ఒక PhD చేసి ఆమె కూడా ఒక లెక్చరర్. తన దగ్గర సబ్జెక్ట్ నేర్చుకున్నాను. THP, అది ఎకనామిక్స్, హిస్టరీ, పాలిటిక్స్. THP చేశారు తెలుగు హిస్టరీ పొలిటికల్ సైన్స్. EHPలో EHP ఎకనామిక్స్ పాలిటిక్స్, నాట్ THP, EHP. ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సప్లై ఇవంటి ఏంటి పుస్తకాలు చూసి ఇట్స్ ద ఎకనామిక్స్. యూస్ టు హ్యావ్ సమ్ డిస్కషన్స్ ఆన్ ద సబ్జెక్ట్. ఓకే. అంటే మేడం ఉపయోగపడ్డారు మీకు కొంతైనా?
ఆమె ఇప్పటికి కూడా షీఈ్ డూయింగ్ ఏ చైర్మన్ ఫర్ దట్ టెంపుల్ కదా, ఎండోమెంట్స్లో ఉంది చిత్తూరు. సో షీ కుడ్ డూ సమ్ గుడ్ రిఫార్మ్స్ దేర్ ఆల్సో. షీఈ్ ఏ సోషల్ వర్కర్. ఇప్పుడు నేను జేఎన్టీలో ఉన్నప్పుడు కూడా తను లాట్ ఆఫ్ సోషల్ యాక్టివిటీస్ చేసింది. అక్కడ స్కూల్ పెట్టడము, ఎవరికంటే ఇప్పుడు మా దగ్గర కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చాలా లెవెల్లో ఉంటుంది. అది చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు అక్కడ వదిలేసేసి వాళ్ళు కన్స్ట్రక్షన్లో లేబర్ ఉంటారు, వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళకు నేను ప్లేస్ ఇస్తే వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి మిల్క్ ఫుడ్ అన్ని సప్లై చేసి వాళ్ళకు ఏబిసిడీలు నేర్పించి మొత్తం. సో ఈ యాక్టివిటీ అంతా కూడా జేఎన్టీ క్యాంపస్లో తను మొదలుపెట్టింది. ఈరోజు కూడా అక్కడ స్కూల్ నడుస్తుంది. సో షీఈ్ సమ్వాట్ ఇంట్రెస్టెడ్ టు సర్వ్ ద పీపుల్, సర్వ్ ద పబ్లిక్ అండ్ పీపుల్. ఇప్పుడు కూడా అక్కడ కూడా కొన్ని రిఫార్మ్స్ తీసుకొని వచ్చి అది ఆ టెంపుల్కి, ఎందుకంటే వీళ్ళ కన్నయ్య నాయుడు, అది మీకు తెలిసి ఉంటుంది చిత్తూరులో రామస్వామి టెంపుల్, కోదండ రామస్వామి టెంపుల్ అని, దట్స్ ఏ వండర్ఫుల్ టెంపుల్. సో అక్కడ తను కొంత కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇష్టపడి చేసుకున్నారు కదా, కట్నంలో ఏమైనా కన్సెక్షన్ ఇచ్చారా లేదా బాగా గట్టిగా వచ్చినారు కట్నం ఇంతే కాదండి? మేడంని ఇష్టపడి చేసుకున్నారు కదా, డౌరీ విషయంలో బాగా బెట్టు చేశారా లేదా? డౌరీ మాకు నా దగ్గర లేదు, మా పిల్లలకి లేదు, మా ముగ్గురు ఆడపిల్లలు, ఎవరికి నేను డౌరీ ఇవ్వలేదు. మీకు ముగ్గురు సంతానం సార్? ముగ్గురు ఆడపిల్లలేనా? ముగ్గురు ఆడపిల్లలు. ఓకే. సో నేను డౌరీ తీసుకోలేదు, వాళ్ళకి డౌరీ ఇవ్వలేదు. మీరంటే తీసుకోలేదు అప్పట్లో, మీరు లెక్చరర్ కాబట్టి. ఇప్పుడు అల్లుళ్ళు ఎట్లా ఒప్పుకోలేదు? ఇప్పటికి కూడా నాకు వచ్చిన అదంటే ఇది దేవుడు అట్లాంటి సంబంధాలే పంపించాను. నేను ఐ హ్యావ్ నాట్ సీన్ మచ్. నాకు వచ్చినది ఓకే బాగుందా, వాళ్ళు మంచివాళ్ళు. ఈరోజు నేను అది చేశాను కాబట్టి నాకు కొడుకులు లేరనే లోటు లేదు. వాళ్ళు నాకు కొడుకుల కన్నా ఎక్కువ చూసుకుంటారు. నా అంత కమాండ్ ఉంటుంది నాకు. నేను చెప్తే మాట వేదం అంతే. సో అందరూ మా పిల్లలు వర్క్ చేస్తారు. దే ఆర్ ఇంజనీర్స్. సన్ ఇన్ లాస్ ఆల్సో ఇంజనీర్స్. ఓకే. ముగ్గురు కూడా, ముగ్గురు అమ్మాయిలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. ముగ్గురు ఇంజనీర్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అంతా కూడా. మీరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కాబట్టి వాళ్ళని కూడా అటెండ్ చేశారు. పెద్ద ఏం చేస్తారు సార్? పెద్ద ఆవిడ ఏం చేస్తారు? పెద్ద అమ్మాయి ఇప్పుడు ఎంటెక్ అయిపోయింది, పిహెచ్డి కూడా షీఈ్ అబౌట్ టు సబ్మిట్. బట్ ఆమె మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఫస్ట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇన్ ద స్టేట్, లేడీ, ఫస్ట్ లేడీ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇన్ ద స్టేట్. ఓకే. ఆదర్లో పనిచేస్తుంది ఆమె. నేమ్ బై నేమ్? కుసుమ. కుసుమ. రెండో అమ్మాయి నీలిమ. ఏం చేస్తారు? షీఈ్ మేనేజర్ ఫర్ ది ఫస్ట్ అమెరికన్ కార్పొరేషన్. ఓకే. అది హైదరాబాద్లో ఉంటుంది. ఇట్స్ అన్ అమెరికన్ కంపెనీ, వెరీ బిగ్ కంపెనీ. దాంట్లో అల్లుడు వచ్చి విప్రోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో పెద్ద అల్లుడు వచ్చి మాకు ఎనర్జీ డిపార్ట్మెంట్లో డెప్యూటీ ఇన్స్పెక్టర్. ఆయన ఎలక్ట్రికల్, ఆయన కూడా ఎంటెక్ చేస్తున్నాడు. సో థర్డ్ వచ్చి జెనిఫర్కి చేస్తుంది ఆమె. అల్లుడు వచ్చేసి ఇంటెల్కి చేస్తున్నాడు. దే ఆర్ ఆల్సో ఇంటూ సాఫ్ట్వేర్. ఓకే. ముగ్గురు అల్లుళ్ళు అంతా ముగ్గురిని కూడా మేము ఎందుకు చూసామంటే ఇండియన్స్నే చూసాం. అంటే ఫారిన్ సంబంధాలు చాలా వచ్చేది అప్పుడు అంటే సంబంధాలు అంటే మాకు ఫారినే. మేము ఒకటే చెప్పాం, మనం ఇక్కడే పుట్టాం, ఇక్కడే సర్వ్ చేద్దాం. సో ఇండియా వదిలిపెట్టి పోకండి అనేసి మొత్తం మీద ఇండియాలో మొదట్లో ఏం చేసామంటే స్టేట్ గవర్నమెంట్ అయితే వెళ్ళరు కదా అనేసి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ చూసాం. ఫస్ట్ సక్సెస్ అయ్యాం. రెండో దాంట్లో అప్పుడు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చేవాళ్ళు చాలా తక్కువ, అది మిగతాటన్నీ సరిపోకుండా ఉంటే దెన్ ఐ సెడ్ ఓకే సాఫ్ట్వేర్ సైడ్ తను ఇంట్రెస్ట్ ఉందంటే వీ అలౌడ్, బట్ నాట్ అబ్రాడ్. సో అందరూ ముగ్గురు పిల్లలు కూడా ఒకరు హైదరాబాదు, ఒకరు బెంగళూరు ఉన్నారు కాబట్టి అందరూ ఇక్కడే ఉన్నారు. మీ అంటే పిహెచ్డి అంతా అయిపోయిన తర్వాత దానికన్నా ముందే మీరు లెక్చరర్గా జాయిన్ అయ్యారు జేఎన్టీయూలో, ఉమ్మడి జేఎన్టీయూలో లెక్చరర్గా పనిచేశారు మెకానికల్ డిపార్ట్మెంట్లో. లెక్చరర్గా ఎప్పుడు బాధ్యతలు చేపట్టారు సార్ మీరు? నేను 78లో తుమ్కూరులో చేరానండి లెక్చరర్గా. కర్ణాటక సిద్ధగంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అప్పుడు నాకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సిద్ధగంగా కాలేజీ అనమాట అది. మట్టు వాళ్ళు బాగుంది కాలేజీ, నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మేము ఇక్కడ ఇంజనీర్ ఉంటుంది కదా మన స్టేట్ గవర్నమెంట్ ఇంజనీర్ జాబ్స్ అయితే బాగుంటాయి అనేసి. కానీ అది ఏంటంటే నేను ఎంటెక్ చదివేటప్పుడు 3 నెలల ట్రైనింగ్ తోటి జాబ్ సివిల్ ఇంజనీర్స్ లేరు అప్పుడు. మెకానికల్ వాళ్ళకు 3 నెలల ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళు అబ్జర్వ్ చేసుకునేవాళ్ళు. అప్పుడు ఇష్టపడలే మొదట్లో, అంటే గైడెన్స్ ప్రాపర్ గైడెన్స్ లేదు. తర్వాత అక్కడ చేరిన తర్వాత నాకు టీచింగ్ లైన్ వద్దు, దానికి వెళ్దాం అనిపించి ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళాను. అది కొంత డిలే అయింది. 2008లో, అది 1978లో అయింది. దాని రిజల్ట్ 82లో వచ్చింది. బట్ ఈ 4 ఇయర్స్లో ఐ హ్యావ్ లర్న్డ్ లాట్. అంటే టీచింగ్ అక్కడ 2 ఇయర్స్ చేశాను, మళ్ళీ అక్కడి నుంచి వచ్చి జేఎన్టీయూ చేరాను.
అక్కడ చేరినప్పుడు ఎందుకు నాకు ఒకసారి అనలైజ్ చేసుకుంటే ఎందుకు నాకు టీచింగ్, ఎందుకంటే నాకు స్టూడెంట్స్ చాలా అప్రిషియేట్ చేసేవాళ్ళు. అక్కడ వాళ్ళు ఏ లెవెల్లో అంటే ఒక దేవుళ్ళలాగా చూసేవాళ్ళు. అక్కడ ఎంటెక్లు ఉండేవాళ్ళు కదా ఆ రోజుల్లో, అందరూ బీటెక్ల స్టాఫ్. ఎంటెక్లు అంటే ఒక 2-3 ఉండేవాళ్ళు. సో మాకు ఒక స్పెషల్ రికగ్నిషన్. ఆ పాఠాలు చెప్తే ఇంటికి వచ్చి ట్యూషన్లు చెప్తారా సార్, మాకు కావాలి ఇట్లా అనేవాళ్ళు. సో కానీ మనకు అది ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే 2 సెక్షన్లు ఉండేది. మొత్తం ఉండేవాళ్ళంతా ఎప్పుడు ప్రతిసారి అంత క్లోజ్ రిలేషన్షిప్, వాళ్ళు వెళ్ళిపోయి వేరే జాబ్లో చేరిపోయేవాళ్ళు. నో బడీ యూస్ టు స్టే దేర్, అంటే ఫ్లోటింగ్ అనమాట. ఇదేంటిది అందరూ వెళ్ళిపోతున్నారు, మనం ఏంటి ఇక్కడ హ్యాంగ్ ఆన్ అవుతున్నాం అనేసి అది ఇండైరెక్ట్గా మనకు ఆ జాబ్ అంటేనే అవర్షన్ లాగా వచ్చేసింది. సో ఎటు తిరిగి వెళ్ళిపోవాలని చెప్పేసి బయట ట్రై చేసాం. ఒక ఆల్విన్ కంపెనీకి వెళ్ళాం. ఆల్విన్ కంపెనీలో పోమన్నారు. మా ఫ్రెండ్స్ 4 ఉన్నారు, వాళ్ళ 4కి ఇచ్చారు జాబ్స్. 5వ వాడిని నేను, నాకు రాలే. సరే ఇదేంటిది అనేసి ఇంకా నేను ఎటు తిరిగి ఇంక ఉండకూడదు అంటే వాళ్ళందరూ వెళ్ళిపోతే నాకు ఏదో లాగా వ్యాక్యూమ్ అనేసి ప్రిపేర్ అయ్యి దెన్ ఐ కేమ్ టు హైదరాబాద్. టుమ్కూరు నుంచి వచ్చిన తర్వాత మరి మీరు వేరే కంపెనీకి వెళ్ళారు కదా, అక్కడ జాబ్ వచ్చింది సార్ మీకు? నేను కంపెనీ కాదండి, అక్కడ చైతన్య భారతి కాలేజీకి వచ్చాను. ఫ్యూ మంత్స్ ఉన్నాను అక్కడ. వెంటనే జేఎన్టీయూలో సెలెక్షన్ వచ్చింది, జేఎన్టీయూకి వచ్చేసాను. చైతన్య భారతి అంటే అకాడమిక్ సైడ్? చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని ఉంది కదా ఫస్ట్, అప్పుడు పెట్టారు. ఫస్ట్లో కొత్తగా పెట్టారు. అది గగన్ మహల్ క్యాంపస్లో ఉండేది. అది హైదరాబాద్, అది మన దీంట్లో లిబర్టీ దగ్గర. అందులో ఒక చిన్న అదేదో ఏవీ కాలేజ్ అనేది ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఉండేది, అందులోనే పెట్టారు ఇది. సో అక్కడ చేరాను నేను. చేరి ఒక 4 నెలలు ఉన్నాను అంతే. ఇది అకాడమిక్స్ వెళ్ళిపోయారు. సో ఇండస్ట్రీకి ఎందుకు వెళ్ళలేదంటే నాకు ఇండస్ట్రీలో కూడా పేపర్ మిల్స్, మైసూర్ పేపర్ మిల్స్ వాళ్ళు ఇచ్చారు. తర్వాత హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ హెచ్పిసిఎల్ వాళ్ళు ఇచ్చారు ముంబైలో వచ్చినప్పుడు వెళ్దాం అనుకున్నాను, కానీ అక్కడ అకామిడేషన్ ఇవ్వని అన్నారు. ముంబైలో ఎక్కడ ఉండాలో తెలియలేదు, సో అది డ్రాప్ చేశాను. తర్వాత నాకేంటంటే ఇంట్రెస్ట్ జనరేట్ అయింది టీచింగ్, ఎందుకంటే స్టూడెంట్స్ వాళ్ళ రియాక్షన్స్, మనం సూటబిలిటీ. మొదట్లో నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండేది కాదు. బీటెక్ అది ఎంటెక్ అయిన తర్వాత ఇంగ్లీష్ మాట్లాడాలంటే కొంచెం డిఫికల్టీ ఉండేది మాకు అర్థంగా. అక్కడ తుమ్కూరులో నాకు ఎక్సలెంట్గా, నాకు ఎందుకంటే అక్కడ ఎంత తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు, తక్కువ అంత ఇంగ్లీష్ అంతా కూడా ఫ్లూయెంట్ ఉంటుంది కూడా ఇంగ్లీష్. సో అక్కడ ఏంటంటే నాకు వెరీ ఫస్ట్ స్టెప్ 1 ఇయర్లో బాగా నేను డెవలప్డ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో తర్వాత టీచింగ్ మీద ఇంట్రెస్ట్ స్లోగా జనరేట్ అయిపోయింది. అక్కడ ఎందుకు ఉండలేదంటే ఇంక అందరూ వెళ్ళిపోతున్నారు కదా అనేసి నాకు అదొక గ్యాప్ లాగా ఉండేసి వచ్చేసాను. అది కాకుండా జేఎన్టీయూ అంటే యూనివర్సిటీ కదా, సో ఈ క్యాంపస్లో సెలెక్ట్ అయ్యాము. అనంతపూర్ కాలేజీలో 1981లో సెప్టెంబర్ 5th జాయిన్ అయ్యాను లెక్చరర్గా జాయిన్ అయ్యారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అప్స్ అండ్ డౌన్స్ అని అదే ఎన్నో స్టెప్పులు తీసుకొని వీసీ కావాలని ఉంది కాబట్టి మీకు ఆ రోజు వీసీ అదే ఇప్పుడు మా వాళ్ళు అక్కడ ఆల్విన్లో చేసిన వాళ్ళు 2 ఏళ్లే చేశారు, వదిలేశారు జాబ్. టుడే దే ఆర్ వితౌట్ జాబ్ అండ్ వాళ్ళు ఏదో ఇది చేశారు, వాళ్ళ కంపెనీలు కూడా పెద్దగా పనిచేయలేదు. సో దే వర్ నాట్ దట్ హ్యాపీ. వేరే జాబ్స్లో వెళ్ళిన వాళ్ళు కూడా మొత్తం వాళ్ళందరూ కూడా అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ టీచింగ్లో కంటిన్యూ అయ్యాను కాబట్టి ఇప్పుడు నౌ వీ హ్యావ్ రీచ్ ది గోల్. అప్పర్కి వచ్చారు అంటే ఇది చాలా అచీవ్మెంటే, ఎందుకంటే ఐ నెవర్ థాట్ విత్ మై బ్యాక్గ్రౌండ్, సో ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఏ పొలిటికల్ పొజిషన్. ఇది ప్యూర్లీ at the level of topmost people in the political environment, they can support their own candidates. నాకు ఎవరికి తెలియదు, బట్ అలా అయినా కూడా జస్ట్ హార్డ్ వర్క్, గాడ్స్ గ్రేస్, రెండింటి వల్ల నేను ఐ కుడ్ అచీవ్ దిస్.